హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ట్యూస్డే రోజైతే మేము ఖైరతాబాద్ గణేష్‌ని చూడ్డానికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా పిల్లలొచ్చిన తర్వాత బయలుదేరదామంటే పిల్లలొచ్చేసరికి చాలా వర్షం అయితే పడింది. 4:00కి. ఇంకా చాలా వర్షం పడుతుంది కదా! వాళ్ళ డ్యాడీ వద్దని చెప్పారు పిల్లలకి. అయితే పిల్లలు మొహం మార్చుకొని కూర్చున్నారు. అస్సలే నవ్వట్లేదు. ఇంకా బుంగమూతయితే పెట్టేసుకున్నారు. అయితే నెక్స్ట్ రోజైతే ఇంకా వర్షం పడ్డా, పిడుగులు పడ్డా వెళ్దామని డిసైడ్ అయిపోయాము. వెడ్నెస్‌డే రోజు. ఇది నిన్నటి వీడియో. ఈవినింగ్ 4:00 అయితే పిల్లలొచ్చిన తర్వాత అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి ఎంత జనాలున్నారంటే, ఫోన్ తీసి వీడియో తీయలేని కూడా పరిస్థితి వచ్చింది. మేమైతే మెయిన్ క్యూలో కాకుండా బయట నుంచి అయితే దేవుడి దర్శనం చేసుకొనొచ్చాము. గణేశుడైతే చాలా బావుంది. మా పిల్లల్ని అందరినీ ఒక వీడియో తీయడానికి ఒక క్యూలో నిలబెట్టడానికి ఎంత టైం పడుతుందంటే, దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తిన్నారా అనుకోకండి. ఇంకా ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేస్తాము. పిల్లలు అడిగితే కాదనలేం కదా! అక్కడ దగ్గరలో చాప్ స్టిక్స్‌కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పిల్లలైతే సూపు తాగేశారు. చికెన్ సూప్ వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే తాగేశారు. వాళ్ళకి నచ్చినట్టుంది. పిల్లలకి ఇక్కడ ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టం. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలకి చికెన్ నూడిల్స్ అంటేనే ఇష్టం కదా! అవే తినేసి ఇంటికైతే బయలుదేరాము. 11:00 అయితే